పూర్వములంకల జన్మించిన నామము సీతమ్మందురుగా పూర్వములంకల జన్మించిన నామము సీతమ్మందురుగా నామము సీతమ్మందురుగా నామము సీతమ్మందురుగా భూదేవికి నే పుట్టినమ్మ భూజగమంతా వెలచితిగా భూదేవికి నే పుట్టినమ్మ భూజగమంతా వెలచితిగా భూజగమంతా వెలచితిగా భూజగమంతా వెలచితిగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తములు పిలపించుతానడిగెనుగా అప్పుడు బ్రాహ్మణోత్తములు పిలిపించుతానడిగెనుగా పిలపించుతానడిగెనుగా పిలిపించుతానడిగెనుగా సీతాలంకల చెల్లదంచు శీఘ్రమ పెద్దలు బలికిరిగా శీఘ్రము పెద్దలు వలికిరిగా శీఘ్రమ పెద్దలు బలికిరిగా శీఘ్రము పెద్దలు వలికిరిగా గుర్రపు పెట్టెలు నన్ను మెట్టియు గంగా నదిలో విడిచిరి చెలియా గంగపు చెట్టుల నన్ను పెట్టియు గంగా నదిలో విడిసిరిగా గంగా నదిలో విడిచిరి చెలియా గంగా నదిలో విడిసిరి చెలియా అప్పుడు జనకుడు తపము చేయగా జలదారికి నే తట్టినమ్మ అప్పుడు జనకుడు తపము చేయగా జలదారికి దట్టిడిగా జలదారికి నే తట్టినమ్మ జలదారికి దట్టినమ్మ అతి ప్రేమతో జనకుడు నన్ను పెంచు పెద్ద చేసెనుగా అతి ప్రేమతో జనకుడు నన్ను పెంచి పెద్ద చేసెనుగా పెంచు పెద్ద చేసెనుగా పెంచి పెద్ద చేసెనుగా మాలవి ఊర్మిల సుతాకీర్తి ముగ్గురు చెల్లెలు మొదముట వినరే ఊర్మిళ మాలను సుతకీర్తియుగా ముగ్గురు చెల్లెలు ముడముట వినరే ముగ్గురు చెల్లెలు ముదముట వినరే ముగ్గురు చెల్లెలు ముడముట వినరే అందురుగా పూర్వములంకల జన్మించిన నామము సీతమ్మందురుగా నామము సీతమ్మందురుగా నామము సీతమ్మందురుగా ఇదే 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లుము. మీ యొక్క పూర్వస్థితి, మీ యొక్క పట్టణము, మీ యొక్క నామధేయం ఈ సంవరకెళ్ళ నుంచి కదా. అలా తెలుపండిగా. అవును కదా. మా యొక్క పట్టణం ఆయన మిథిలాపురి నగరము. మీ యొక్క పట్టణం మిథిలాపురి నగరం అందరూ. అవును కదా. మా యొక్క తండ్రి గారు ఆయన జనక చక్రవర్తి. మీ యొక్క తండ్రి గారు జనక చక్రవర్తి. అవును. మా యొక్క తల్లి గారు ఆయన సుశీలాదేవి. మీ యొక్క తల్లి గారైనా సుశీలాదేవి. అవును. నా సవిస్తరము ఇంకా తెలుపగా వినుము. అలాగే తెలుపులు కదా. సీతను వినుడి భూజాతను ఈ భువనములకు మాతను గనుడి మాతను గనుడి భూజాతను ఈ భువనములకు మాతను గనుడి పూజాతను ఈ భువనములకు మాతను గనుడి భూతరుని వినవినా చరితమ్మును కాంచతోడ చరితమ్మును కాంచతోడ తమ్ముల దాంజదోర లసిమి నేను ఆ జనకున తప్పకుండా మెదిలగనేను ఆ జనకుడు తప్పకుండా మిదిలగలేను ఆ జనకున తప్పకుండా మెదిలగనేను ఆ జనకుడు తప్పకుండా మిదిలగలేను పూర్వము యాలంకలోన పుట్టి తిని వినరమ్మ పూర్వము వాలంకలోన పుట్టిది వినవమ్మ పూర్వము యాలంకలోన పుట్టి తిని వినరమ్మ పూర్వము వాలంకలోన పుట్టిది వినవమ్మ రావణుండును రాబోవు శ్రమలెల్లగాసి రావణుండును రాబోవు శ్రమలెల్లగాసి రావణుండును సీతాలంకల వరదని వాదించే రావణుడు సీతాలంకల వరదని వాదించెను రావణుడు సీతాలంకల వరదని వాదించే రావణుడు సీతాలంకల వరదని వాదించెను రావణుడు నేను పుట్టగా శివధనుసు వెంబడి పుట్టే నేను పుట్టగా శివధనుసు వెంబడి పుట్టెను నేను పుట్టగా
తన సూడెంబడి పుట్టెను నేను పుట్టగా శివధను సిరిసిన వారికి నన్నిస్తారని బలిగే సీతను వినుడి పూజాతను ఈ భువనములకు మాతను గనుడి ఈ జాతను ఈ భువనములకు మాతను గనుడి సేవక మీ సమాచారం ఏంటో ఇంకా తెలుపుంది కదా. నాకు ముగ్గురు చెల్లెళ్ళు కలరు. అలాగా మాలవి, ఊర్మిళ, శృతాకీర్తి అని ముగ్గురు చెల్లెళ్ళు కలరు. ఓహో, నీకు ముగ్గురు చెల్లెళ్ళు కలరు. అవును కదా. నా యొక్క నామము సీతాదేవి అంటారు. ఓహో, మీ యొక్క నామం సీతాదేవి అండి. అవును, నేను జనకుని ఇంటిలో పెరిగాను కావున జానకి కూడా అని అంటారు. ఓహో, జనకుని ఇంట్లో పెరిగినా కూడా జానకి కూడా అంటారు. అవును. ఆ అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మిథిలపురి నగరంకు వెళ్తున్నదాను. అలా ఎలా వెళ్ళాను? సభసభులారా, నేను చెప్పేది వినండి. ఎవరే కానీ కులమనక భేదమనక చిన్న పెద్ద ఎవరే కానీ ఈ శివదాసును విడిచిన వారికి ఎత్తి విడిచిన వారికి నా కూతురునిచ్చి వివాహము చేసేదగాక. ఇదే నా ఆజ్ఞ. మీరు చెప్పిన మాట ఇప్పుడు నేను ఊరు దాటించగలను. అవునా? అలా చేసేదాను. शंकर महाराज के जब शंकर महाराज के लंकापुर पुटनु रावण सुरगा शंकर भक्त लंका चरित्र लंकापुर रावण सुरगा शंकर भक्त लंका चरित्र लंकापुर पुटनु रावण सुरगा शंकर भक्त लंका चरित्र लंकापुर रावण सुरगा शंकर भक्त लंका चरित्र शंकर भक्त लंका चरित्र నాకు జీతం ఇచ్చిన సార్. రాజారంజన్ మహారాజ్ కి శయన నారాయణ ఓ కమల నయన దీనవన
కన్న మాటెవరది రావణ కన్న మాటెవరది నారాయణ 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 రావణ రాజేంద్ర ఆ నారద మహర్షులకు ఇదే వందనములు. చల్లగా వద్దు నాయన. నీకు వచ్చిన కార్యం ఏదో నాకు తెలుపవలేను కదా. ఆ రావణ రాజేంద్ర, మిథిలాపురంలో జనకుని ఇంటిలో సీత సైమానం జరుగుతున్నది. మీకు శుభపత్రిక వచ్చి ఉన్నది. నారద మహర్షి మీరు అనువిధంగానే తెలుసుకుంటారు. ఇది రమ్ము మిథిలాపురంలో సీతా స్వయంవరము జరుగుతున్నదట. మనకు శుభపత్రిక వచ్చి ఉన్నదా లేదా త్వరగా తెలుపుముడా. వచ్చిందో లేదు. రాలే రాలే అనుకుంటా. రాలే రాలే మనకు శుభవార్త రాకుండా కదా. ఏమి 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 బ్రహ్మలకే బ్రహ్మ, రావణ బ్రహ్మ, నీకు శుభపత్రిక రాకపోవడం ఎంత అవమానం, ఎంత అవమానం. జనకుడికి ఇంత అహంకారమా. నాకు శుభపత్రిక పంపకపోయితే అయినను సరే నేనే స్వయముగా పోయి ఆ శివధనసును లేపి వంచి ఆ సీతను పెళ్లి ఆడదను చూడమన్న ప్రాజ్ఞ. నారాయణ సలహాయ మాకు భోజనం కదా. నారాయణ నచ్చిన పని అయిపోయింది. రేపు పత్రిక ఇస్తలే ఏమని పోతలేదు లగ్గానికి. మన పుష్పక విమానము తోరింపు చేయమురా. దగ్గర చేసేదారు. అద్దాలు కూడా శరీరాలు పెట్టుకోండి. గుర్రాలకి పచ్చిగడ్డ ఎక్కువైంది, శరీరాలు ఎక్కువైంది. కూడా ఎక్కువ పెట్టింది. అది ఒక్కొక్కటి ఇక్కి పడతా ఉంటలేదు. ఒకటి అటు ఉంటుంది, ఒకటి చేస్తాను. బాగా మంచిది. నాతోనే ప్రకల్పము. ఏమిరా రథం ఎటు వెళ్ళుచున్నది. ఇవాళ చెప్పాల్సి నీ రథం తయారు చేసి ఉంటుంది. ఈ రాజు మనం పోలేము. స్వామి ఇదిలో మిథిలాపురం అచ్చింది. మనం పిలవకుండా పత్రిక రాజు వచ్చింది. ఏమి పలుకుచుంటివి. నేను ఇప్పుడే ఈ సభలో కూర్చుండి చూచదగ్గ అక్క.